ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భద్రత విషయంలో ఆందోళన మొదలైంది. పవన్ కళ్యాణ్ చుట్టూ గత కొన్నాళ్లుగా చోటు చేసుకుంటున్న పరిణామాలు జనసేన నేతలను, పవన్ కళ్యాణ్ అభిమానులను, అలాగే ప్రభుత్వాన్ని కూడా కంగారు పెడుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందనే ఆందోళన అటు పవన్ కుటుంబ సభ్యుల్లో కూడా మొదలైంది. కాకినాడ రేషన్ బియ్యం అక్రమాల విషయంలో పవన్ కళ్యాణ్ సీరియస్ కావడం, ఆ సమయంలో అధికారుల తీరుపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడం వంటివి జరిగాయి. అనంతరం చోటు చేసుకున్న కొన్ని పరిణామాలన్నీ కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ను ఇబ్బంది పెట్టే దిశగా ఉన్నాయి అనే అభిప్రాయాలు కూడా వినబడుతున్నాయి. రేషన్ బియ్యం మాఫియా తీవ్ర స్థాయిలో ఉండడంతో వాళ్ళు పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేశారు అనే భయాలు వ్యక్తమవుతున్నాయి. మొన్న మధ్య పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటనకు వెళ్లారు. ఆ సందర్భంగా ఒక నకిలీ ఐపీఎస్ అధికారి హడావిడి చేశాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అక్కడున్న పోలీసులతో కూడా ఫోటోలు దిగాడు. ఆ విషయం ప్రభుత్వ పెద్దల దృష్టికి రావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హోంమంత్రి అనిత, అలాగే డీజీపీ ద్వారకా తిరుమలరావు సీరియస్ అయ్యారు. ఆర్మీలో పనిచేసిన ఆ మాజీ ఉద్యోగి పవన్ కళ్యాణ్ పర్యటనకు రావాల్సిన అవసరం ఏంటి అనే దానిపై ఇప్పుడు కూపీ లాగే పనిలో ఉన్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు ఇంకా బయటపెట్టలేదు. ఇటీవల విజయవాడలో జరిగిన బుక్ ఫెస్టివల్కు పవన్ కళ్యాణ్ వెళ్ళగా అక్కడ కరెంటు పోయింది. ఆ కరెంటు పోవడాన్ని కూడా జనసేన అభిమానులు కాస్త సీరియస్గా తీసుకున్నారు. సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి ఉన్న సమయంలో విద్యుత్ అంతరాయం కలగడం ఏంటి అనే దానిపై విద్యుత్ శాఖ అధికారుల తీరుపై కూడా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత భద్రతా సిబ్బంది అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇక తాజాగా పవన్ కళ్యాణ్ ఇంటిపై 20 నిమిషాల పాటు డ్రోన్ చక్కర్లు కొట్టింది. ఈ డ్రోన్ వ్యవహారాన్ని పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. అసలు ఆ డ్రోన్ ఎవరిది, ఎక్కడి నుండి వచ్చింది అనే దానిపై ఆరా తీయడం మొదలుపెట్టారు. మొత్తం 5 బృందాలు డ్రోన్కి సంబంధించి విచారణ వేగవంతం చేశాయి. అయితే ఆ డ్రోన్ ఏపీ ప్రభుత్వానిదే అని తేల్చారు పోలీసులు. ఏది ఎలా ఉన్నా సరే వరుస పరిణామాలు జనసేన నేతలను, ఆ పార్టీ అభిమానులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఈ మధ్యకాలంలో కాస్త దూకుడుగా ఉంటున్నారు. కాకినాడ రేషన్ బియ్యం పట్టుకున్న సమయంలో ఆయన నేరుగా షిప్పు వద్దకు వెళ్లేందుకు ప్రయత్నం చేయడం, ఆ సమయంలో అధికారులు వద్దని వారించడం జరిగింది. అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రేషన్ బియ్యం మాఫియా ఏ రేంజ్లో ఉందో అధికారుల భయం చూస్తే అర్థమవుతుందన్నారు. కనీసం తనను షిప్పులోకి వెళ్ళి చూడకుండా అడ్డుకున్నారని వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇప్పుడు రేషన్ బియ్యం మాఫియా పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేసిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆఫ్రికా దేశాలకు రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతోంది. దీంతో అక్కడ ఉండే మాఫియాలోని కీలక వ్యక్తులు టార్గెట్ చేసి ఉండొచ్చు అనే భయం కూడా కొంతమందిలో వ్యక్తమవుతోంది. దీంతో పవన్ కళ్యాణ్కు Z+ భద్రతను కల్పించే దిశగా కేంద్రం అడుగులు వేసే అవకాశం ఉండవచ్చని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్కు Y కేటగిరీ భద్రత ఉంది. అయినా సరే ఇటువంటి పరిణామాలు చోటు చేసుకోవడం పట్ల కాస్త ఆందోళన మొదలైంది. దీంతో NSG కమాండాలతో పవన్ కళ్యాణ్కు భద్రత కల్పించే దిశగా కేంద్రం అడుగులు వేయవచ్చు అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర హోంశాఖకు లేఖ రాయాల్సి ఉంటుంది. పరిస్థితి తీవ్రతను గత కొన్ని రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలపై కేంద్ర హోంశాఖ ఆరా తీసి దీనిపై ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా వేచి చూడాలి. కేంద్రంలో పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాలతో అత్యంత సన్నిహితంగా ఉంటున్నారు. దీంతో ఆయనకు ఖచ్చితంగా Z+ భద్రత కల్పించే అవకాశం ఉండవచ్చని అంతా భావిస్తున్నారు.